దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభ శుక్రవారం శుభాలు నేను తెలియచేస్తున్నాను ప్రేమపూర్వకంగా. దేవునికి స్తోత్రం. ఈరోజు విజయాన్ని విజయోత్సవముతో జరుపుకునే రోజు. చాలామంది యేసయ్య సిలువ వేయబడ్డాడు కాబట్టి మనం ఏడ్చే రోజు మనం కూడా సిలువ ధరించుకొని ఏడవాలేమో అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసేదంటే గుడ్ ఫ్రైడే స్కూల్కి హాలిడే ఇచ్చేవారు. అయితే హాలిడే అంటే పండగ కదా, పండగ కదా అని హ్యాపీగా ఉంటే ఆ రోజు మా మమ్మీ తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి పాత బట్టలు వేసుకొని చర్చికి తీసుకెళ్ళేది. అదేంటి మమ్మీ ఈరోజు పండగ కదా కొత్త బట్టలు వేసుకోవాలా, నువ్వేంటి పాత బట్టలు వేస్తున్నావు అంటే లేదు లేదు ఈరోజు కొత్త బట్టలు వేసుకోకూడదు అనేసి అంటే ఎందుకంటే తనకు అంతవరకే తెలుసు. ఈరోజు కొత్త బట్టలు వేసుకోకూడదు, యేసయ్య చనిపోయిన రోజు అనేసి అట్లాగే చర్చికి తీసుకెళ్ళేది. ఏందో నాకు అర్థం కాలేదు చిన్నప్పుడు, కానీ ఎప్పుడైతే రక్షణ పొందానో అప్పుడు అర్థమైంది ఈరోజు ఏడ్చే రోజు కాదు, ఈరోజు సంతోషముతో ఆనందముతో ఆర్భాటముతో ఈరోజు విజయాన్ని పంచుకునే రోజు, విజయాన్ని ప్రకటించే రోజు, జయాన్ని ప్రకటించే రోజు. అయితే చాలామందికి ఈ సంకేతం లేదంటే ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత తెలీదు. బాధపడాలేమో లేకపోతే దిగులు పడాలేమో, అయ్యయ్యయ్యో యేసయ్య సిలువ ఎక్కేసాడమ్మా రక్తం కారిపోతుంది మనం ఏడవాలేమో అని అనుకుంటాం. చెప్తున్నాను, ఆయన సిలువ ఎక్కకపోతే, ఆయన ప్రాణాన్ని అర్పించకపోతే ఈరోజు మన జీవితాల్లో ఈ విడుదల కానీ, ఈ రక్షణ కానీ, ఈ ఆనందం కానీ, ఈ సంతోషం కానీ, ఈ నెమ్మది కానీ, పాప నియమం మనల్ని ఏల్తూనే ఉండేది. అదే కాకుండా పాపముతో శాపముతో రోగములతో ఇంకా మనం ఏడుస్తూనే ఉండేవారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ ఎక్కిన రోజు, ఆయన మేకులు కొట్టించుకున్న రోజు, ఆయన ప్రాణం విడిచిన రోజు, దప్పికాని అరిచిన రోజే సమస్త మానవాళికి విడుదల రక్షణ వచ్చింది. ఎవడో అన్నాడు సిలువ మీద 3 మేకులు పీక్కోలేనోడు ఏం రక్షిస్తాడని. ఆ మేకులు మన పాపాన్ని కొట్టాయి, ఆ మేకులు మన రోగాన్ని కొట్టాయి, ఆ మేకులు మన మీదున్న శాపాన్ని కొట్టాయి. ఆయన పీకేసుకుంటే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన కొట్టించుకున్నాడు గనుక, భరించాడు గనుక మానవాళంతటికి కూడా రక్షణ వచ్చింది, మానవాళంతటికి కూడా రక్షణ వచ్చింది. అందుకే నేను అంటాను ప్రతిరోజు కూడా పండగే. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా పండగే. ఎందుకంటే ప్రతిరోజు కూడా రక్షణ ఆనందాన్ని మనం పంచుకుంటూ ఉండాలి. రక్షణను మనం ఏం చేయాలా? ప్రకటిస్తూ ఉండాలి. మనము ఒట్టి వారము కాదు. ఎందుకంటే ఈ సిలువ మరణం మనల్ని యేసయ్యని ఐక్యం చేసింది. ఏం చేసింది? ఒకటి చేసింది. ఏం చేసింది? ఒకటి చేసింది. మీకు అర్థమవుతుందని నేను ఉదాహరణగా చెప్తున్నాను. పెళ్లి రోజు వివాహం రోజు అంటారు, ఇక ఆ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకొనును, వీరిద్దరు ఏక శరీరం అగుదురు. ఇక వీళ్ళిద్దరు ఇద్దరు కాదు ఒకటే అంటారు. దానికి అర్థం ఏంటి? ఈ నిబంధనలు, ఈ వాగ్దానాలు, లేకపోతే ఇక్కడ చేయబడిన ప్రమాణాలు, ఇవన్నీ కూడా వారు ఇద్దరు కాదు ఒకటే అన్నది తెలియజేస్తుంది. అలాగే వారి జీవితం అంతా కూడా వాళ్ళు ఇద్దరు కాదు ఒకటే కుటుంబం అన్నది ప్రపంచం గుర్తిస్తుంది, ప్రకటిస్తుంది. అది సత్యం, అంతే, అది సత్యం. అలాగే సిలువ మరణం నీకు నాకు యేసయ్యతో నిబంధన చేసింది. సిలువ మరణం నీకు నాకు యేసయ్యను ఐక్యపరిచింది. సిలువ మరణం నిన్ను నాకు ఉన్న ఒంటరితనాన్ని తీసివేసింది. సిలువ మరణం నా జీవితాన్ని ఆయన కుటుంబంతో ఒక కుటుంబంగా చేర్చింది. ఇక మనము ఒక కుటుంబం, మనం ఒక కుటుంబం, మనం వేరు కాదు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, సిలువ ఎక్కే రోజు చాలామంది యేసయ్య
బాధపడ్డాడు, నిజంగా బాధపడ్డాడు, ఓకే. ఆయన ఎంతో కృంగిపోయాడు, ఎంతో నలగొట్టబడ్డాడు. దానితో పాటు ఆయన చాలా సంతోషించాడు. ఎందుకంటే నేను నా బిడ్డ ఒకటైపోతున్నాం. నా బిడ్డకి నాకు మధ్యనున్న పాపపు గోడ కొట్టివేయబడుతుంది. ఏ శాపము నాకు నా బిడ్డని దూరం చేసిందో, ఏ అపవిత్రత నాకు నా బిడ్డను దూరం చేసిందో, ఏ యొక్క ఈ లోక దుర్నీతి వారిని పట్టేసుకొని వారిని పీడిస్తుందో, ఈరోజు నుంచి అవన్నీ తొలగిపోతున్నాయి. నాకు నా బిడ్డకి బంధం ఏర్పడుతుంది అని ఆయన చాలా సంతోషించాడు, చాలా సంతోషించాడు. అందుకు మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం క్రీస్తు తోడి వారసులం. ఎవరి తోడి వారసులం? క్రీస్తు తోడి వారసులం. ఎలాగైతే తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు వారసుడో, అర్థమవుతుందా? తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు వారసుడు ఎలాగో, అలాగే క్రీస్తుకు మనము వారసులం. మనము వారసులు. అందుకు దయచేసి మిమ్మల్ని మీరు ఒట్టిగా చూసుకోవద్దు. దయచేసి మిమ్మల్ని మీరు ఏదో బతికాం కదా అన్నట్టు బ్రతకొద్దు. దేవుడితో ప్రయాణం చేస్తున్న వారిగా బ్రతుకుదాం. దేవుణ్ణి చూస్తున్న వారిగా బ్రతుకుదాం. దేవుడితో కలిసి జీవిస్తున్న వారిగా బ్రతుకుదాం. దేవుణ్ణి చూపించే వారిగా బ్రతుకుదాం. అనేక మందిని విడిపించాలి. శిలువ మరణం ఏం చేసింది తెలుసా? అనేక మందిని విడిపించింది. ఈరోజు నువ్వు నేను అదే శిలువ మరణాన్ని బట్టి అనేక మందిని విడిపించాలి. ఆ సత్యాన్ని చెప్పడానికి కోసమే గుడ్ ఫ్రైడేలు ఇవన్నీ. ఏదో నువ్వు నేను కొత్త బట్టలు కట్టుకొని, లేదంటే నువ్వు నేను ఏదో ఊరేగించుకోవడానికి కాదు. ఇంకో విషయం చెప్పనా, క్రిస్మస్ ప్రపంచమంతా చాలా గొప్పగా పండుగ చేసుకుంటారు. నిజంగా నెలలు నెలలు, రోజులు రోజులు, లేదంటే ఏదో చాలా 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 పెద్దగా చేసుకుంటా. నేను అంటాను, ఆ క్రిస్మస్ కన్నా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలా. ఈరోజు నిజమైన పండుగ. ఆయన పుట్టుకతో మాత్రమే విడుదల రాలేదు, ఆయన చావటంతో విడుదల వచ్చింది. ఆయన చావటంతో విడుదల వచ్చింది. అందుకు ఈరోజు నిజమైన పండుగ. చాలామందికి తెలీదు. చాలామంది గుడ్ ఫ్రైడే అంటే చాలా క్యాజువల్గా తీసుకుంటారు. చర్చెస్ కూడా వెళ్ళని వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు ఉంటారు. అసలు నిజమైన 100% పండగ ఏంటి అంటే గుడ్ ఫ్రైడే. ఎందుకంటే నీ కోసం నా కోసం మరణించిన రోజు. అయితే సిలువ మీద 7 మాటలు ఆయన పలకడం జరిగింది. అవి చాలా ప్రాముఖ్యమైనవని అందరూ చెప్తారు. ఎందుకంటే మరణ పడక మీద నుండి ఎవరైతే మాట్లాడతారో అవి చాలా విలువైన మాట. ఇంకొంచెం సౌండ్ పెట్టవా? చాలా విలువైన మాటలు అనేసి చెప్తారు. ఈరోజు మరణం సిలువ మీద నుండి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా? నీకు నాకు ఆజ్ఞలు, నీకు నాకు సూచనలు, నీకు నాకు మేల్కొల్పు స్వరము, నిన్ను నన్ను విడిపించేదే కాదు, నిన్ను నన్ను రక్షించేదే కాదు, ఈ మాటల ద్వారా నువ్వు కూడా కొంతమందిని రక్షించటానికి ఆయన పలికిన పలుకులు అన్నమాట. అయితే మొదటి మాటను మనం చూద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే 23:34 యేసు ఇట్లా అంటున్నాడు అనమాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఈ మాట దేనికోసం పలికాడు అంటే క్షమాగుణాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. దేని ప్రకటిస్తున్నాడు? క్షమాగుణాన్ని ప్రకటిస్తున్నారు. నిజంగా యేసయ్యని సిలువ వేయటం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఎన్ ఏ ఈజీ థింగ్. అది చిన్న విషయం కాదు, అది ఊరుకోవాల్సిన విషయం అస్సలు కాదు. అది శాపంతో కూడింది. ఎందుకంటే ఒక తప్పు చేసిన వాడిని శిక్షిస్తే ఏం కాదు, కానీ నీతిమంతుణ్ణి శిక్షిస్తే ఆ పాపం మన మీదకి వస్తుంది. ఏం చేయబడుతుంది? నీతిమంతుణ్ణి శిక్షిస్తే ఆ పాపం మన మీదకి వస్తుంది. అట్లాంటిది ఏ పాపము, ఏ దోషము, ఆయన మాటల్లో పాపం లేదంట, ఆయన జీవితంలో దోషం లేదంట, ఆయన పుట్టుకలోనే దోషం లేదు. ఆయన పుట్టుకలోనే
దోషం లేదు, ఏ మచ్చ లేకుండా, ఎలాంటి పురుష బీజము లేకుండా, కేవలం దైవత్వము వలన, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి పాపము లేకుండా నీకోసం నా కోసం ఆయన మానవ శరీరాన్ని దాల్చడం జరిగింది. పాపము లేకుండా దాల్చాడు ఆయన, పాపము లేకుండా వచ్చాడు. ఎందుకు అట్లా? పాపం లేనివాడు మరణిస్తే ఆ సిలువ వేసిన వారికి పాపం శాపం. అందుకు ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఇది క్షమాపణ. ఇది సిలువ వేసిన వారికి మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, యెరూషలేం పట్టణస్థులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి ఆయన తన సిలువ ద్వారా క్షమాపణను ప్రకటిస్తున్నాడు. యావత్ ప్రజలందరికీ కూడా తన సిలువ మరణము ద్వారా క్షమాపణను దయచేస్తున్నాడు, క్షమాపణని దయచేస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను క్షమింపబడ్డామన్న విషయం ప్రతిరోజు గుర్తుండాలా. ఏం చేయబడాలా? నీ మీద నా మీద ఉన్న పాపం అంతటిని బట్టి, నీ మీద నా మీద ఉన్న శాపం అంతటిని బట్టి, మన జన్మ కర్మ పాపము అన్నీ పూసుకొని ఉన్నాం కదా, ఇవన్నీ కూడా కేవలం సిలువ మరణము చేత మనము క్షమింపబడ్డాం. ఆయన సిలువ మరణంలో అంటున్న మాట ఏంటంటే, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఈరోజు ఆయన మనల్ని క్షమించాడు. ఆ గుణమే మనలో ఉంది. ఏముంది? ఆ గుణమే మనలో ఉంది. మనమును క్షమించగలము. ఏం చేయగలం? మనం కూడా క్షమించగలం. చాలామంది చాలాసార్లు అంటాం, క్షమించలేనయ్యా, పలానా వాడిని క్షమించలేను, ఆ వ్యక్తిని క్షమించలేను, లేదంటే వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు, లేదంటే ఎంతో గాయపరిచారు, అవమానపరిచారు, నిందించారు. చెప్పాలంటే అసలు జీవితంలో ఎవ్వరూ చెయ్యలేని విధంగా నిన్ను గాయపరిచారు. కానీ యేసయ్య అంటున్న మాట ఏంటి? ఆయన చంపిన వారినే ఆయన క్షమించాను అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను క్షమించలేమా? నువ్వు నేను చాలామంది అంటారు ఆయన దేవుడు గనక, ఆయన నీతిమంతుడు గనక ఆయన క్షమించగలడు, మనం క్షమించలేం. నేను అంటున్నాను, సిలువ మరణం నిన్ను నన్ను ఆయన స్వభావముతో నింపింది. ఇక నువ్వు మానవ స్వభావముతో లేవు, మానవ ఆశలతో లేవు, మానవ మైండ్తో లేవు. ఇప్పుడు దైవముతో ఏకీభవింపబడ్డావు గనక నువ్వును క్షమించగలవు, నువ్వును క్షమించగలవు. అందుకు మనల్ని ఇప్పుడు ఇంతకుముందు అందరం దేశం అంతా కూడా ప్రేమతో, సమాధానంతో, సహోదర భావంతో ఉండేది కాబట్టి మనకు అంత విద్వేషాలు లేవు. కానీ ఇప్పుడు చాలామందికి మనం శత్రువుల్లా కనపడుతున్నాం, చాలామందికి మనం ఒక మతంగా కనపడుతున్నాం, చాలామందికి అంతేకాకుండా ఎప్పుడైతే అవతల వాడు మనల్ని హింసిస్తున్నాడో, మనల్ని దూషిస్తున్నాడో, మనల్ని అంటున్నాడో, వాళ్ళు కూడా మనకి శత్రువులుగా కనిపించే ఆలోచన పుట్టుకొస్తుంది. వాళ్ళు కూడా ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారు అన్న ద్వేషాలు, లేకపోతే ఎక్కడో మూల చేదు కనపడుతుంది. కానీ ఈరోజు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను నన్ను చంపిన వాళ్ళని క్షమించాను, ఈరోజు నిన్ను ద్వేషిస్తున్న వాళ్ళని క్షమించలేవా? నిన్ను హింసిస్తున్న వాళ్ళని క్షమించలేవా? ఈరోజు నిన్ను గాయపరిచిన వాళ్ళని క్షమించలేవా? ప్రవీణ్ గారి భార్య, ప్రవీణ్ పగడాల గారి వాళ్ళ భార్య అన్న మాట ఏంటంటే, నేను క్షమిస్తున్నాను, నా భర్త కూడా క్షమిస్తాడు, నా భర్త కూడా క్షమిస్తాడు, ఎలాంటి రివెంజ్కి అంటే ఎలాంటి పగకి దారి లేదు. భర్తను చంపిన ఆమె అంటున్న మాట ఏంటి? నేను క్షమిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ఈరోజు ఆమెలో గుణం ఎలా వచ్చింది అంటే, ఆమె నమ్మింది యేసయ్య నన్ను క్షమించాడు గనుక నేను అందరినీ క్షమించగలను. ఈ క్షమాభావము మాత్రమే యావత్ భారతదేశాన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలదు. ఈ క్షమాభావన లేకుండా మనము క్రీస్తు బిడ్డలుగా మార్చబడలే. ఆయన నేర్పిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువాను మమ్మల్ని క్షమించిన ప్రకారం మేమును క్షమించదము. నువ్వు మా అపరాధములను క్షమించావు, మేమును మా సహోదరులు వారు వీరు చేసిన పాపములన్నిటిని మేము క్షమిస్తున్నాం. ఈరోజు ఎవ్వరూ మనకి శత్రువులు కాదు, ఎవ్వరూ కాదు.
నిన్ను రోజు ద్వేషిస్తున్నాడా, రోజు దూషిస్తున్నాడా, రోజు వ్యతిరేకిస్తున్నాడా, రోజు అవమానిస్తున్నాడా, రోజు తక్కువ కులస్తుడు అనేసి చిన్న చూపు చూస్తున్నాడా, లేదా అది ఇది అని మనకుంటేదా? నువ్వు ద్వేషించాల్సిన అవసరం లేదు, నువ్వు ద్వేషించాల్సిన అవసరం లేదు. నేను క్షమించమంటూ చెప్తున్నాడు. ఆల్రెడీ నీలో నాలో ఏముంది? క్షమాగుణం ఉంది. నీలో నాలో ఏముంది? క్షమాగుణం ఉంది. అందుకు ఈరోజు మనం క్షమించడానికి పుట్టాం. దేనికోసం పుట్టాం? క్షమించడానికి పుట్టాం. నువ్వు నేను క్షమింపబడ్డాము. నువ్వు నేను క్షమించగలము. నువ్వు నేను ఏం చేయగలం? క్షమించగలం. పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలు కారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, మాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. రెండో మాటను చూద్దాము. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మళ్ళీ చదువుతున్నాను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇది దొంగతో మాట్లాడుతున్న మాట. ఇది దొంగతో మాట్లాడుతున్న మాట. నిజంగా చెప్పాలంటే ఇది ఆయనకు ఒక అవమానకరమైన సంఘటన. అవమానించాలనే దొంగల పక్కన ఆయన్ని సిలువేశారు. ఎవరి పక్కన? దొంగలతో ఆయన్ని సిలువేశారు. దొంగలతో ఆయన్ని సిలువేశారు. ఇప్పుడు గొప్ప వ్యక్తి అనుకో, సింగిల్గా వేశారు, లెట్ ఇట్ బి అనేసి. కానీ నీచంగా చూడాలి అనేసి, అవమానించాలనేసి దొంగలతో సమానంగా ఆయన్ని సిలువేశారు. అంటే చీ 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 నీ బతుకేంట్రా, దొంగలు ఎట్లాగా చచ్చారో నువ్వు కూడా అట్లాగా చస్తున్నావు, శాపగ్రస్తుడివి, పాపాత్ముడివి అనేసి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. వాళ్ళ ఉద్దేశం. అయితే ఆ సిలువ మీద ఏం జరుగుతుంది డిస్కషన్ అనేసి అంటే, ఈ ఒక దొంగ అంటున్నాడంట, ఏమయ్యా అద్భుతాలు చేసావు కదా, సూచక్రియలు చేసావు కదా, ఎంతోమందికి ఎన్నో మాటలు మాట్లాడావు, 5,000 మందికి అదేంటి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆహారాన్ని పంచిపెట్టావంట, లేకపోతే చచ్చిపోయిన లాజర్ను లేపావంట, లేదంటే చచ్చిపోయిన చిన్న కుమార్తెను లేపావంట, ఎన్నో అద్భుత కార్యాలు చేసావంట నువ్వు, ఎన్నో మహత్కార్యాలు చేసావంట నువ్వు. ఈరోజు ఈ సిలువ మరణాన్ని నువ్వు ఆపుకోలేకపోయావా? లేదంటే మొన్నట్లాగా ఎవడో అన్నట్టు ఆ మేకులు పీక్కోలేకపోతున్నావా? ఈ సిలువ దాటి కిందకి వెళ్ళలేకపోతున్నావా అనేసి ఒకడు అంటున్నాడంట. పక్కనుంటున్న అతను అన్నాడంట, పక్కనున్న ఇంకో దొంగ అన్నాడంట, రే తప్పు, నువ్వు నేను ఈ శిక్షకు పాత్రులమే,
నువ్వు నేను పాపము చేసాం, నువ్వు నేను ఎంతోమందిని దోచుకున్నాం, నువ్వు నేను ఎంతోమంది ఆస్తిని కూడబెట్టుకున్న ఆస్తిని దాచేసుకున్నాం. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఆయన కావాలని నీ కోసం నా కోసం మరణిస్తున్నాడు, నిన్ను నన్ను విడిపించటం కోసం సిలువ ఎక్కబడ్డాడు. ఆయన నోరు తెరిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ సిలువ మీద ఆయన ప్రకటిస్తే జీవితాలు తిరిగి లేపబడితే, లేదంటే ఎన్నో నిజంగా చెప్పాలంటే గొప్ప కార్యాలు జరుగుతాయి సిలువ మీద కూడా. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు అంటే సమస్త పాపాన్ని తొలగించటం కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. అలా పలకూడదురా అనేసి చెప్పి అప్పుడు యేసయ్యతో అంటున్నాడు, యేసయ్య నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు. అంటే ఏంటి? ఆయన రాజుగా గుర్తించాడు, ఆయన రక్షకుడుగా గుర్తించాడు. అంతేకాకుండా పశ్చాత్తాపంతో అంటున్నాడు, నేను పాపం చేశాను, ఈ మరణానికి నేను పాత్రుడనే, కానీ నువ్వు కాదు, రేపొద్దుట నువ్వు రాజ్యానికి వెళ్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజ్యానికి వెళ్తావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అప్పుడు యేసయ్య అంటున్న మాట ఏంటంటే, అందుకు ఆయన, ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటి? అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దొంగని ఎక్కడికి తీసుకెళ్తానని చెప్తున్నాడు? పరదేశికి తీసుకెళ్తున్నాడు. ఈ మాట దేనికి గుర్తు అంటే సాల్వేషన్కి, రక్షణకి గుర్తు. సిలువ నుంచే మొదలు పెట్టేశాడండి రక్షణ సువార్తను. సిలువ రక్తం కారుతుంటేనే మొదలు పెట్టేశాడు ఆయన సువార్తను. నొప్పిలోంచే మొదలు పెట్టాడు ఆయన సువార్తను, కనికరాన్ని. నొప్పి బాధలోంచే ఆయన ఎముకలు నొప్పి వస్తుంటే ఆయన రక్తం నీరుగా మారిందంట. అంటే రక్తం లేదు, ఇంకా కారిపోయి బాడీలో ఉన్న నీరు కూడా కారిపోతుంటే అయినా కానీ ఆయన మౌనంగా ఉండక ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనేసి ఒక దొంగకు రక్షణను ప్రకటిస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా? నిన్ను నాతో కలిపి సిలువ వేసి నా విలువను తగ్గించారా, నన్ను అవమానించారా, అట్లాంటిది నేను నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలరా అని అనొచ్చు. పోని ఆయన దేవుడే కాబట్టి, క్షమాగుణం ఉంది కాబట్టి సరే తీసుకెళ్తానులే అని అనొచ్చు కదా. ఆయన ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో. అంటే ఏంటి? నేను ఎక్కడ ఉండబోతున్నానో, నేను ఎక్కడ పరిపాలన చెయ్యబోతున్నానో, నేను ఎక్కడ నిలబడబోతున్నానో నిన్ను కూడా అక్కడికి నేను తీసుకెళ్తాను. ఆయన ఈక్వాలిటీని చూపించాడు, సమానత్వాన్ని చూపించాడు. నువ్వు దొంగ కదా, నువ్వు మూర్ఖుడివి కదా, నువ్వు పాపాత్ముడివి కదా, ఇన్ని తప్పులు చేసావు కదా, నా కాళ్ళ కింద ఉంచుతా అని చెప్పలే, నా కాళ్ళ కింద ఉంచుతా అని చెప్పలే. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు, నా స్థానంలో నేను నిన్ను పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ సిలువ నీకు నాకు హద్దుల్ని తొలగించేసింది, నీకు నాకు మధ్యనున్న అడ్డుగోడను తొలగించేసింది. ఇప్పుడు నువ్వు దొంగవు కాదు, నా బిడ్డవు. ఏంటి? నా బిడ్డవు, నా రాజ్యంలో నువ్వు ఉంటావు, నా రాజ్యంలో నువ్వు ఉంటావు. ఈరోజు మొరపెట్టే ప్రతి ఒక్కరి స్వరాన్ని ఆలకించే దేవుడు, మొరపెట్టే ప్రతి ఒక్కరి మాటను వినే దేవుడు. చాలాసార్లు అనుకుంటాం మనం, ఏం ప్రభువా వినిపించట్లేదా, ఏం ప్రభువా మమ్మల్ని రక్షించవా, ఏం ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా, ఏం ప్రభువా మమ్మల్ని విడిపించవా, ఏం ప్రభువా మా జీవితాన్ని బాగు చేయవా, ఏం ప్రభువా స్వస్థపరచవా, ఈ నొప్పులు తీర్చవా అని అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు. నేను అంటున్నాను, నీ మొర ఆల్రెడీ వినబడ్డాది, నీ మొర ఆల్రెడీ వినపడింది. మరి ఎందుకక్క జవాబు లేదు? ఎందుకమ్మా ఇంకా మా జీవితంలో అద్భుతం జరగలేదంటే దానికి తగిన సమయం ఉంది. విత్తుటకు ఒక సమయం ఉంది, కోయుటకు ఒక సమయం ఉంది, జన్మించడానికి ఒక సమయం ఉంది, చచ్చుటకు
ఒక సమయం ఉంది. ఈరోజు ఆ సమయాల్లో నీ అద్భుతం తప్పకుండా జరుగుతుంది. ఎస్, నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతం తప్పకుండా జరుగుతుంది. నీ మొర నా మొర ఒట్టిది కాదు. నీ ప్రార్థన నా ప్రార్థన ఒట్టిది కాదు. నువ్వు నేను ఏ స్థానంలో ఉండి ప్రార్థన చేసిన ఆయన వినే దేవుడు. నువ్వు నేను ఎక్కడుండి ప్రార్థన చేసిన ఆయన వినే దేవుడు. కొంతమంది అనుకుంటారు కాళ్ళు కడుక్కొని తలస్నానం చేసి లేకపోతే ఏదో కొట్టి ఏదో చేస్తేనే దేవుడు మొర వింటాడేమో. నా దేవుడికి అలాంటి షరతులు అవసరం లేదు. నా దేవుడికి అలాంటి హద్దులు లేవు. నువ్వు నలిగిపోతూ కృంగిపోతూ మరణ పడక మీద ఉన్న ఆయన వినే దేవుడు. పాపపు ఊబిలో ఉన్న వినే దేవుడు. చాలామంది తెలుసా వ్యభిచార వృత్తిలో ఉంటారు, కానీ అది కావాలని చేస్తున్న వృత్తి కాదు. కొంతమంది నలిగిపోయి బంధింపబడి చెయ్యలేక చేస్తున్నది. కొంతమంది పొట్ట కోసం పిల్లల్ని పెంచుకోవటం కోసం, కొంతమంది జీవితం ముందుకి వెళ్ళక చేస్తున్నారు. అలాంటి వ్యభిచారుల ప్రార్థన కూడా ఆయన విన్నాడు. అలాంటి వ్యభిచారుల ప్రార్థన కూడా ఆయన విన్నాడు. అలాంటి వ్యభిచారుల ప్రార్థన కూడా ఆయన విన్నాడు. నేను చెప్తున్నాను ఏదో గొప్ప ప్రార్థన చేశారని కాదు, వాళ్ళ మూల్గులను విన్నాడమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారి స్త్రీ పట్టబడుతుంది. అందరూ రాళ్లతో కొట్టడానికి రాళ్ళు తీసుకొని వస్తారు. చిన్న చిన్న రాళ్ళు కాదు, కొడితే మొహం పగిలిపోవాలా అట్లాంటి రాళ్ళు. అన్నన్ని రాళ్ళు తీసుకొని వస్తే యేసయ్య ఏమంటాడు తెలుసా? అసలు పాపమే చేయని వాడు మొదటి ఆమెను రాయితో కొట్టండి అంటే ఎవ్వడు కొట్టకుండా వెళ్ళిపోతాడు. యేసయ్యకి అధికారం ఉంది, కొట్టే అధికారం. యేసయ్యకి తిట్టే అధికారం ఉంది, క్రమశిక్షణలో పెట్టే అధికారం ఉంది, శిక్షించే అధికారం ఉంది. కానీ ఆయన అంటున్న మాట, అమ్మా నేను శిక్షించగలను కానీ నేను నిన్ను శిక్షించను. ఇక వెళ్ళి ఎన్నడూ పాపము చేయకమ్మా. నేను అంటున్నాను, ఆమె చేతులెత్తి కనీస నమస్కారం అయినా పెట్టిందో లేదో, కనీసం మోకాళ్ళేసి నన్ను రక్షించవా అని అడిగిందో లేదో. అడగకపోయిన దేవుడు ఆమె గుండె చప్పుడును విన్నాడు. ఈరోజు సిలువ మీద రెండో మాట ఏం తెలియచేస్తుందంటే, దేవుడు నీ మొరను ఆలకించేవాడు, నీ కన్నీటిని చూచేవాడు, నీ గుండె చప్పుడుని వినేవాడు. నువ్వు నలిగిపోతున్నావే, నువ్వు శ్రమను అనుభవిస్తున్నావే, దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు, ఆయన కార్యం చేసేవాడు. తప్పక నిన్ను విడిపించబోతున్నాడు. తప్పక ఎట్లాగైతే దొంగను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడో, అలాగనే నీకు దేవుడు రెస్ట్నివ్వబోతున్నాడు, విశ్రాంతినివ్వబోతున్నాడు. నీ కన్నీళ్ళ నుండి విశ్రాంతి, నీ భయానికి విశ్రాంతి, నీ దిగులుకి విశ్రాంతి, నీ అవమానం నిండా అన్నిటికీ ఆయన విశ్రాంతినివ్వబోతున్నాడు. ఈ రెండో మాట నీకు రక్షణ మాత్రమే కాదు, విశ్రాంతినివ్వబోతుంది. ఏమివ్వబోతుంది? విశ్రాంతినివ్వబోతుంది. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధాలు పెట్టినారు, బంతులాడినారు, బాధాలు పెట్టినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, పలకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ
జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. మూడో మాటను చూద్దాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తన తల్లితో మాట్లాడుతున్న మాట, తన తల్లితో మాట్లాడుతున్న మాట. చాలామంది స్టార్టింగ్లో సేవకు వచ్చినప్పుడు అన్నిటినీ వదిలిపెట్టేసి వచ్చేసావు, అందరినీ వదిలిపెట్టేసి వచ్చేసావు, అసలు బాధ్యత లేదా అని చాలాసార్లు ప్రశ్నించారు. మై ఫ్యామిలీ, మై ఓన్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్, నా కుటుంబమే, బాధ్యత లేదా, బాధ్యత లేదా, బాధ్యత లేదా. ఈ మాట చాలాసార్లు వినబడుతుంది. బయట వాళ్ళు మాత్రమే కాదు, సేవకుల కుటుంబంలో కూడా వినబడుతుంది. ఏంటి, తిండి లేని స్థితిలో ఉన్నాము, లేకపోతే చాలా దరిద్రత స్థితిలో ఉన్నాము, అదేంటి నీకు సేవకుడిగా బయట బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, లేదంటే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, బాధ్యత లేదా, బాధ్యత లేదా అనేసి. సిలువ మీద రక్తం కారుతున్నప్పుడే ఈ యేసయ్య బాధ్యత అంటే ఏంటో చూపించాడు. అలాంటిది సేవకు వచ్చిన వాళ్ళకి కానీ, సేవలో ఉంటున్న వాళ్ళ పట్ల దేవుడు బాధ్యత లేకుండా ఉండడు. దేవుడు బాధ్యత లేకుండా ఉండడు. యాక్చువల్గా ఈ మాట కనికరానికి గుర్తు, కనికరానికి గుర్తు. నువ్వు దేవుడి కోసం నిలబడినప్పుడు, దేవుడి కోసం నీ సమయాన్ని వెచ్చించినప్పుడు, దేవుడి కోసం నీ జీవితాన్ని వెచ్చించినప్పుడు, దేవుడి కోసం నువ్వు ఖర్చు అయినప్పుడు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు విడిచిపెట్టే దేవుడు అస్సలు కాదు. మరియమ్మ తన గర్భాన్ని ఇచ్చింది యేసయ్య కోసం. ఏమిచ్చింది? తన గర్భాన్ని ఇచ్చింది. అది మాత్రమే కాదు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అనుభవించింది. ఎందుకు అంటే కన్యక గర్భవతి అయింది. చాలామంది మాటలు, ఎన్నో మంది మాటలు. యాక్చువల్గా ఏంటి అంటే ప్రదానం చేయబడింది, ఇంకా వారి కలయిక లేదు, పెళ్ళి అవ్వలేదు. అట్లాంటిది ఆమె గర్భవతిగా ఉంది. ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాల, రాళ్లతో కొట్టి చంపేయాల. అలాంటి అవమానాన్ని, నిందని, భయాన్ని, భారాన్ని భరించింది. దేవుడు విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టలేదు. నేను అంటున్నాను, సిలువ మీదే కాదు, ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేసినట్టు నాకు అనిపించదు కూడా. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బాధ్యత కలిగిన బిడ్డగా ప్రవర్తించాడు. ఈరోజు ఈ మాట నీకు నాకు ఏం తెలియచేస్తుంది తెలుసా? నువ్వు నేను బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఎస్, మనల్ని కన్న తల్లిదండ్రులకు బాధ్యతగా మనము ప్రవర్తించాల. చాలామందికి తల్లిదండ్రులంటే భయం ఉండదు, తల్లిదండ్రులంటే విధేయత ఉండదు, తల్లిదండ్రులంటే అదేంటి ఒక లవ్వింగ్ కేర్. నిజంగా చెప్తున్నా, అంత్యకాలంలో ఉన్నాం కదా, ప్రేమ కరువైపోతుందంట. అవతలోని ప్రేమించకపోతే పర్వాలేదు, కానీ మనల్ని కన్నా వాళ్ళని ప్రేమించకపోతే దానికన్నా దరిద్ర జీవితం ఇంకెక్కడా కూడా ఉండదు. ఈరోజు యేసయ్య దీన్ని కనికరాన్ని మాత్రమే కాదు, ప్రేమను గుర్తు చేస్తున్నాడు.
ప్రేమను గుర్తు చేస్తున్నాడు. చాలాసార్లు క్రైస్తవత్వం సేవ అంటే అందరినీ విడిచిపెట్టుకొని రావటమే అని అనుకుంటాం. విడిచిపెట్టుకొని రావటమే కాదు, కొన్నిసార్లు పట్టుకోవడం కూడా, కొన్నిసార్లు హత్తుకోవడం కూడా, కొన్నిసార్లు బాధ్యతగా నిలబడ్డాం. ఆయన ఫిజికల్గా ఉండట్లేదు కాబట్టి, వెళ్ళిపోతున్నాడు కాబట్టి, చనిపోతున్నాడు కాబట్టి యోహానికి, తన ప్రియ శిష్యునికి, ఎవరికి పడతాడికి అప్పచెప్పలేదు. మళ్ళీ ఒక బాధ్యత ఉన్న వ్యక్తికి అప్పచెప్తున్నాడు. యోహాను ప్రియ శిష్యుడు అంటే ఏంటి? తన రొమ్మున ఆనుకొనిన శిష్యుడు. ఎవరి రొమ్మున? యేసయ్య రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అంటే యేసయ్యలాగా ఎంతో కొంత జీవించిన వ్యక్తి. నేను ఎలాగ నా తల్లిని చూసుకున్నానో అలాగే యోహాను కూడా నా తల్లిని చూసుకుంటాడు అని అందరూ ముందు, అంతమంది శిష్యులు ఉన్నా కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి యోహానికి అప్పచెప్తున్నాడు. ఇక నుంచి ఆమె నీ తల్లి, ఈ అబ్బాయి నీ కుమారుడు, మీ ఇద్దరూ కలిసి ఉండండి అని. ఈరోజు ఆయన నీ బిడ్డగా, నీ బాధ్యత చూసుకునేవాడు. చాలామంది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత బిడ్డలు వదిలేస్తారేమో కానీ యేసయ్య వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు ఆయన తండ్రిగా నీ బాధ్యత తీసుకునేవాడు. చాలాసార్లు మనం బాధపడితే, ఇంకా నా పిల్లలు భవిష్యత్తు బాగుపడలేదే, నా పిల్లలు ఇంకా నిలబడలేదే, ఇంకా స్థిరపరచబడలేదే, ఇంకా బాగుపడలేదే, ఇంకా కార్యం జరగలేదే అని బాధపడుతుంటా. నేను అంటున్నాను, బాధ్యత కలిగిన యేసయ్య ఉన్నాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎలాగైతే తన తల్లి అయిన మరియను బాధ్యత గల శిష్యునికి అప్పచెప్పాడో అలాగే నీ బాధ్యత ఆయన తీసుకున్నాడు. నీ భారాన్ని ఆయన తీసుకున్నాడు. నీ పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల దయను కలిగి ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను హత్తుకునేవాడు. అందుకే ఈ మాట ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నది ఒక్కటే, నెవర్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా నువ్వు నిర్లక్ష్య పెట్టొద్దు. ఇంకో విషయం చెప్తున్నానా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఈ మాటకు అర్థం తెలియక చాలామంది ఏం చేస్తారో తెలుసా, పండగకు ఒక 4,000 5,000 పెట్టి ఒక చీర బట్టలు తెచ్చేసి చాలే అనుకుంటారు. సన్మానం అంటే నువ్వేదో కప్పడం కాదు, మర్యాద. వాళ్ళు నిత్యము ఎలా ఉన్నారు అని దుఃఖపడనివ్వకుండా చూసుకోవడం, వారు కన్నీళ్లు కార్చకుండా తల్లిదండ్రుల్ని నిలబెట్టుకోవడం, వాళ్ళకంటూ ఇవ్వాల్సిన మర్యాదను గుర్తింపునివ్వటం. ఒక టైం వచ్చిన తర్వాత అసలు తల్లిదండ్రులకి ఏం చెప్పరు. చెప్పాలా, నీకు అవసరమా అంటారు. ప్రజెంట్ కాలం అంతా అట్లాగే నడుస్తుంది. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను. నేను అంటున్నాను, నీ తండ్రిని తల్లిని నిర్లక్ష్య పెడితే లోయకాకులు వచ్చంట నీ కళ్ళను పీక్కెళ్ళిపోతాయంట. సామెతల్లో రాయబడింది. అంటే అర్థం ఏంటి? నువ్వు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసినప్పుడు నువ్వు గుడ్డివాడిగా ఉండటమే బెస్ట్రా, నువ్వు పనికి మాలినోళ్ళగా లోపల ఉండటమే బెస్ట్ ఎందుకు నీకు అని అర్థం. అందుకు ఎప్పుడూ కూడా మన కన్నా తల్లిదండ్రులు మనం కన్నీరు పెట్టించకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు, మాటల చేత బాధ పెట్టకూడదు, కృంగదీయకూడదు. ఇప్పుడేముంది, చాలామంది ఏం పెట్టావు నాకు ఈ మాట అంటే చెంపలు పగలగొట్టాలనిపిస్తుంది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఏం పెట్టావు అంటే అసలు మనిషేనా? ఈ మాటలు అన్న వాళ్ళు మనుషులు కాదు. నిజంగా కడుపుకు అన్నం తినట్లేదు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇట్లాంటి మాటలు వినబడుతున్నాను. ఇలాంటి విషయాలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. ఇట్లాంటి మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరైనా ఎంతవరకు బాధ్యత నెరవేర్చగలరో అంతవరకే చేస్తారు. ఇంకా మనం బ్రతుకున్నంత కాలం వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళు మనకేదో పెట్టాలి అన్న ఆలోచనలు. మనం వాళ్ళకు పెట్టేలాగా ఉండాలా. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకు మనము పెట్టేవారిగా ఉండాలి కానీ తల్లిదండ్రులు మాకు ఇంకా పెట్టాలి అన్న ఆలోచన మానేయండి. ఎప్పుడైతే ఈ ఆలోచనతో ఉంటా, నేను అంటున్నాను కదా, నీకు దీర్ఘాయుష్ ఉండదు.
ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను చెప్తున్నాను, దేవుని మాట నేను చెప్తున్నాను. అందుకు ఆయన సిలువ మీద బాధ్యతను వహించాడు, సిలువ మీద కనికరంతో ఉన్నాడు, సిలువ మీద బంధం ఉంది, సిలువ మీద. అందుకు బంధాలకి విలువ ఇవ్వండి. దేనికి విలువ ఇవ్వండి? బంధాలకి విలువనివ్వండి. బంధాలకి విలువనివ్వకపోతే క్రైస్తవుడం కాదు. మనం చాలాసార్లు నేను అంటున్నాను, వదిలిపెట్టేది క్రైస్తవత్వం కాదు. వాడు బాగుపడేంత వరకు ఎత్తుకో, వాడు రక్షణ పొందేంత వరకు ప్రార్థన చేయి, వారి జీవితాలు నిలబడేంత వరకు సహాయం చేస్తూనే ఉండటమే క్రైస్తవత్వం. ఇదే సిలువ మీద యేసే మనకు చూపించాడు. సిలువ మీద యేసే చూపించాడు. అమ్మని అప్పచెప్తున్నాడంటే వాళ్ళ అమ్మను కాబట్టి అప్పచెప్తున్నాడని అనుకోవచ్చు. అస్సలు అలా కాదు. ఆయన సమస్త మానవాళి పైన నీకు బాధ్యత ఉంది. నీ పక్కింటి వాళ్ళు, నీ బంధువుల పైన, నాశనం అయిపోతున్న వాళ్ళపైన నీకు అదేంటి బాధ్యత ఉంది అన్న విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన వేంది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన వేంది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవానికి స్తోత్రం. ఒకసారి లేచి నిలబడదామా? కొద్ది నిమిషాలు లేచి నిలబడి వినండి. తర్వాత మీకు ఎప్పుడు కూర్చోాలనిపిస్తే అప్పుడే కూర్చోండి. రిఖాంద్రాసేకి 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థం. ఇది తన తండ్రితో మాట్లాడుతున్న మాట. ఇది నిజంగా బాధతో మాట్లాడిన మాట. ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది ఆత్మలో, ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే నేను ఉంటాను, తర్వాత నేను మరణిస్తున్నాను. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు తన చెయ్యిని విడుస్తున్నాడని అర్థం. దేవుడు మరణానికి అప్పచెప్తున్నాడు. నిజంగా తండ్రి పట్టుకుంటే ఆయనకి మరణం లేదు, తండ్రితో ఉంటే ఆయనకి మరణం లేదు. కానీ ఆయనకి మరణం వస్తుందంటే దానికి అర్థం ఏంటి? తండ్రి చేయి విడిచిపెడుతున్నాడు అని అర్థం. అయితే దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. దేన్ని? మరణిస్తున్నానన్న విషయాన్ని కాదు, తండ్రి తన చేయిని విడిచిపెట్టడం ఆయన తట్టుకోలేకపోయాడు. ఇది దేనికి గుర్తు అంటే తండ్రి లేకుండా జీవించలేని జీవితానికి గుర్తు. ఇంకో విషయం చెప్పాలంటే తండ్రి అయిన దేవునికి ఆయనకి ఉన్న సహవాసానికి గుర్తు.
సహవాసానికి గుర్తు. కొన్ని క్షణాలు ఆయన చెయ్యి విడిచిపెడితేనే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. మనం ఎన్ని రోజులు ప్రార్థించకుండా ఉంటాం, ఎన్ని గంటలు ప్రార్థించకుండా ఉంటాం, ఎన్నిసార్లు దేవుడే అన్న ఆలోచన మర్చిపోయి జీవిస్తాం. నిజమైన ఆత్మీయ జీవితం ఏంటి తెలుసా? నిజమైన ప్రేమ జీవితం ఏంటి తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండటం. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తున్నాం, అయినా మనలో రవ్వంత కూడా మెలకు ఉండదు, రవ్వంత కూడా బాధ ఉండదు. ఇన్ని గంటలు ప్రార్థన చేయకుండా, దేవుడు లేకుండా ఉన్నానులే అన్న ఆలోచనే ఉండదు. లెట్ ఇట్ బి. ఏంటంటే బండబారిపోయాయి మన హృదయాలు. ఏం బారిపోయాయి? బండబారిపోయాయి. నేను అంటున్నాను, బండబారిపోతే దేవుడికి కాదు నష్టం, మనకే నష్టం. ఎవరికి నష్టం? మనకి నష్టం. ఎందుకు నష్టం తెలుసా? ఒక ప్రేమామయుని మిస్ అయిపోతున్నాం. నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన వాడిని మిస్ అవుతున్నాం. నీకోసం నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వాడిని పక్కన పెడుతున్నాం. అసలు చెప్పాలంటే సమస్తాన్ని మన కోసం ఇచ్చిన వాడిని పక్కన పెట్టి ఇంకెవరి కోసమో దేనికోసమో పరిగెడుతున్నాం. నేను అంటున్నాను, దీనికంటే దౌర్భాగ్యమైన స్థితి ఉండదు, దీనికంటే దౌర్భాగ్యమైన స్థితి ఉండకూడదు. అందుకనేసి ఈరోజు యేసయ్య ఎలాగైతే తండ్రి కొన్ని క్షణాలు చెయ్యి విడిచిపెడుతున్నాడు అని బాధపడి నలిగిపోయాడో, ఈరోజు నువ్వు కూడా నేను కూడా అలా తల్లడిల్లాల. యేసయ్యా ఇంకా ప్రార్థన చేయలేదు, క్షమించండి. లేదంటే యేసయ్యా నిన్ను తలుచుకుంటున్నాను, లేదైనా నాలో నేను నిన్ను విడిచిపెడుతున్నాను, లేదంటే నిన్ను మరిచిపోయాను, ఈ విషయంలో నిన్ను పిలవలేదు, ఈ సంఘటనలో నిన్ను పిలవలేదు, అయ్యో నేను నిన్ను దూరం పెట్టాను అని మనం కూడా తల్లడిల్లాలనే ఆశపడుతున్నాడు. ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం. నేను చెప్తే నిజంగా ఈ మాట ప్రేమను గుర్తింపజేస్తుంది, తండ్రికి ఆయనకి మధ్యనున్న ప్రేమను తెలియజేస్తుంది. ఈరోజు నీకు దేవుడికి ఉన్న ప్రేమ నిన్ను ఆయన కోసం పరిగెత్తేలా చేస్తుంది, నిన్ను ఆయన కోసం తట్టుకునేలా చేస్తుంది, నిన్ను ఆయన కోసం నిలబడేలా చేస్తుంది, నిన్ను ఆయన కోసం ఏదైనా భరించేలా చేస్తుంది. అంతే కదా? నువ్వు అనుకుంటున్నావు ఒక అందరు అనే మాట 150 కిలోల బరువు సిలువ, అది మోసాడు, మేకులు కొట్టించుకున్నాడు, చనిపోయాడు అని అనుకుంటారు. దానికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? మనందరి పాపం ఆయన మీద పడ్డప్పుడు ఆయన పాప భారం ఎక్కువైపోయింది. ఒక్కొక్కసారి మీకు బాధ అనిపించినప్పుడు మోకాళ్ళు వేసి ఏడుస్తారు కదా, గుండె బరువు ఎక్కువైపోయి, కుటుంబ బాధ్యత బరువు ఎక్కువైపోయి, ప్రభువా ఇప్పుడు ఈ 10 లక్షలు ఎట్లా తీర్చాలి, రేపొద్దుట ఇమ్మని అడుగుతున్నాడు, రూపాయి లేదు అని భారం ఎక్కువైపోయి గుండెలు బాదుకుంటావు కదా. ఆయన మీద ప్రజలందరి భారం మోపబడింది. ప్రజలందరి పాప భారం మోపబడినప్పుడు ఆయన గుండె బరువెక్కింది, ఆయన తట్టుకోలేకపోయాడు. అది నిజమైన సిలువ. నేను 150 కిలోల బరువున్న సిలువ, చెక్క, మేకుల గురించి మాట్లాడట్లేదు. ఎంత గుండె బరువు ఎక్కువైపోయింది తెలుసా? ఒక్కరిది మన 4 బాధ్యత మొయ్యలేకపోతున్నాం. కుటుంబంలో మనకున్న 4 బాధ్యత మనం మొయ్యలేకపోతున్నాం. ఆయన సమస్త మానవాళి భారమంతా సిలువ మీద మోసుకున్నాడు. అది నిజంగా భారం. అదంతటితో ఏం చేస్తున్నాడు? అది మోయటానికి ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? తండ్రి మీద ప్రేమతో. తండ్రి అంటున్నాడు, నాకు పలానా నాని కావాలా, పలానా కుటుంబం కావాలా, ఈ జీవితాలన్నీ కావాలా, కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళతో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే పాపం అడ్డుపడింది. ఈరోజు వాళ్ళతో కలిసి ఉండాలి అంటే మరి ఏం చెయ్యాలా? నిర్దోషమైన రక్తము కార్చబడాలా. సరే నేను కారుస్తాను అనేసి ఆయన ఏం చేశాడు? సిలువెక్కాడు. నిర్దోషమైన రక్తాన్ని అయినా కార్చాడు. నా పాప భారాన్ని అన్నిటికన్నా గొప్ప భారం ఏంటో తెలుసా? పాప భారం. అది ఎవరిని అడిగితే అంటే చంపినోడిని అడగండి ఒకసారి, ఎవరైనా నరహత్య చేసిన వాళ్ళని అడగండి ఎట్లా ఫీల్ అవుతున్నావని. అసలు వాడు నిజంగా బతుకున్నాడు కానీ చచ్చినోడితో సమానం.
ఎందుకంటే పాప భారం రోజుకి అంత అవసరం లేదు. ఇప్పుడు ఎవరినో అనవసరంగా తిట్టావు అన్న విషయం నీకు తెలుసు. మనసులో ఎలాగుంటుంది ఇప్పుడు నీకు? నీ మనస్సాక్షి ఏమంటుంది? తప్పు చేసావు, అనొద్దు అన్నావు ఆయన మనస్సాక్షి నేను వేధిస్తూనే ఉంటుందా? ఈరోజు ఆ భారం అంతా ఆయన మీద పడ్డారు. అందుకే మనకి క్షమించు ప్రభువా అన్న క్షణానికి మనలో ఉన్న పాప భారం వెళ్ళిపోతుంది. ఇంతకుముందు లేదు అట్లాగా. అబ్రహాంకి పాప భారం పోలే, ఇర్మియాకి పాప భారం పోలే, ఇశ్రాయేలు ప్రజలకి పాప భారం పోలే. వాళ్ళు ఎడ్ల రక్తము, కోడెల రక్తము వాళ్ళు కాచినా పోలేదు. పాప క్షమాపణ వాళ్ళని వెంటాడుతూనే ఉంది. కానీ యేసయ్య రక్తము చిందింపబడిన తర్వాత ప్రభువా తప్పు చేశాను క్షమించని అడిగితే ఈరోజు పాప భారం పోతుంది. కారణం ఏంటి అంటే తండ్రి మీద ప్రేమతో యేసయ్య సిలువ ఎక్కాడు, అది భరించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు యేసయ్య మీద ప్రేమతో ఏం చేస్తున్నావయ్యా? యేసయ్య మీద ప్రేమతో ఏం చేస్తున్నారు? నన్ను అడగొద్దు, దేవుడిని అడుగు. ప్రభువా నీ మీద ప్రేమతో ఏం చెయ్యాలి? నిన్ను ఏదో చేయమని కూడా అడగడు. నేను అడుగుతున్నాను కదా. మహా అయితే ప్రార్థన చేయమంటాడు, క్షమించమని అడుగుతాడు, ఎదుటివారికి క్రీస్తుని చూపించమని అడుగుతాడు, ఎదుటివారికి నాలా బ్రతుకు, నాలా ప్రేమను పంచు అని అడుగుతాడు. ఈరోజు అలా మనం జీవించడానికి ఇష్టపడాలి. కూర్చోండి. పాలు కారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలు కారే దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. హల్లెలూయా. సఫరింగ్, ఈ మాటకు అర్థం దేనికి సూచన అంటే ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు. సిలువ శ్రమనిచ్చింది. సిలువ ఏమిచ్చింది? శ్రమను. అంతేకాకుండా నన్ను తాకిన మాట ఏంటంటే లేఖనములు నెరవేరునట్లు ఆయన దప్పిగొనుచున్నాను అనెను. అంటే లేఖనాల్లో, అంటే పాత నిబంధనలో ఆల్రెడీ రాయబడింది ఆయన తప్పకుండా సిలువ ఎక్కుతాడు. ఆ సిలువ మీద ఆయన శ్రమను అనుభవించి దప్పిగొంటున్నాను అని అంటాడు. ఈ దప్పిక ఆశకు గుర్తు. ఈ దప్పిక
అన్సాటిస్ఫైడ్కి, తృప్తి లేని జీవితానికి గుర్తు. నిజంగా చెప్తున్నాను, పాత నిబంధన అంతా కూడా తృప్తి లేని జీవితం. ఏ జీవితం? సంతృప్తి లేని జీవితం. సంతృప్తి లేని జీవితం. ఈరోజు కొత్త నిబంధన నీకు నాకు సంతృప్తినిచ్చింది. కొత్త నిబంధన నీకు నాకు సమాధానాన్ని ఇచ్చింది. ఈరోజు కొత్త నిబంధన సిలువ మరణము ద్వారా మొదలయ్యింది. ఆ సిలువ మరణము నా దప్పికను తీర్చింది. అదే దప్పిక తెలుసా? ఆత్మ దప్పిక. ఆత్మ దప్పిక. ఏదెను తోటలో ఆదాము దేవుని ఆత్మను కోల్పోయి దాహం 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 అన్నట్లుగా మిగిలిపోయాడు. మోషే తీర్చాడా? తీర్చలేకపోయాడు. మోషే కేవలం బండలోంచి ఉట్టి నీళ్ళని తెప్పించాడంతే, ఆత్మదాహాన్ని తీర్చలేకపోయాడు. పోనీ యెహోషువ అన్న తీరుస్తాడా? యెహోషువ తీర్చలేకపోయాడు. యుద్ధాలు చేయగలిగాడు కానీ దేవునితో సమాధాన పరచలేకపోయాడు. పోనీ సమూయేలు తీరుస్తాడా అంటే, నా పాపల నిమిత్తం నేను బలులు అర్పించి ప్రార్థన చేయగలుగుతాను కానీ నీతో దేవుణ్ణి సమాధాన పరచలేని ఆ దప్పిక నేను తీర్చలేనని. పోనీ ఇర్మియా నువ్వైనా చేయగలుగా, హోషియా నువ్వైనా మలాకి, మీకా మీరైనా చేయగలంటే వి కాంట్. కేవలం మేము రాయబారులుగా నిలబడగలము కానీ మీ దప్పిక మరి ఎవరయ్యా మా ఆత్మీయ దప్పిక తీర్చేదంటే, రాబోతున్నాడు ఒకడు, రాజులకు రాజుగా, యూదులకు రాజుగా, ప్రధాన యాజకుడుగా నా పక్షాన నిలబడి విజ్ఞాపన చేసేవాడుగా మాత్రమే కాదు, ఈరోజు ఆయన రక్తాన్ని కార్చి నా పాపానికి కలిగి ఉన్న కల్మషాన్ని తీర్చేవాడు, నా పాపానికి ఉన్న శాపాన్ని తీర్చేసి ఈరోజు మనల్ని నింద రహితులుగా చేసి ఆత్మదాహాన్ని ఆయన సిలువ మీద తెచ్చబోతున్నాడు అని లేఖనం రాయబడి ఉంది. ఎప్పుడైతే యేసయ్య సిలువ ఎక్కాడో, శ్రమను అనుభవించాడో, రక్తమంతా కారిపోయింది. అందుకే రాయబడింది, ఇక సమస్తము ఏమని రాయబడింది అక్కడ 19వ వచనం, 28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమయ్యన్నదని. అంటే ఏంటి? ఇక చేయడానికి ఏం లేదు. యేసయ్య అన్ని పనులు చేసేస్తాడు. యేసయ్య అన్ని పనులు, ఎవరిని విడిపించాలో అని విడిపించేస్తాడు, ఎవరిని రక్షించాలో అని రక్షించాడు, ఎవరిని బ్రతికించాలో వాడిని బ్రతికించాడు, ఎవరిని స్వస్థపరచాలో వాడిని స్వస్థపరిచాడు, ఏ నీతి బోధలు చెయ్యాలో బోధించాడు, ఎవరి జీవితాలకి ఆకలి తీర్చాలో ఆకలి తీర్చాడు, శిష్యుని తర్ఫీదు చేశాడు. ఆయన చెయ్యాల్సిన పనంతా కూడా చేసేసాడు. ఆయన చెయ్యాల్సిన పనంతా చేసేసి ఈరోజు నెక్స్ట్ పని పవన్ నువ్వు చెయ్యాలి, అమ్మా రుతమా నువ్వు చెయ్యాలి అని నెక్స్ట్ పనిని నీకు నాకు అప్పచెప్పి ఆయన చెయ్యాల్సిన పనంతటిని ముగించేసి ఆయన మన ఆత్మదాహములు తీర్చాడు. ఆయన దాహం పొందితేనే మన ఆత్మదాహం తీరుతుంది. నిజంగా సిలువ మరణం తరువాతే, మన ఆత్మకున్న కల్మషం పోయిన తర్వాతే అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. మళ్ళీ నిందారహితమైన ఆత్మతో మన జీవితాలు బాగుపడ్డాయి, మన జీవితాలు బాగుపడ్డాయి. ఈరోజు మనం కూడా అనేక మంది దాహాన్ని తీర్చాలి, అనేక మంది దాహాన్ని తీర్చాలి. చాలామంది అప్పులతో బాధపడుతున్నారు, చాలామంది రోగగ్రస్తులుగా బాధపడుతున్నారు. మొన్న విన్నాను, ఎవరు ఆ 3 పిల్లలు, చిన్నపిల్లలు తల్లి ఉంది కదా పాప, ఆమె కడుపులో క్యాన్సర్ గడ్డ ఉందంట. గుండె నలిగిపోయినట్టు అనిపించింది. అయ్యయ్యో దిక్కులేని వాళ్ళకి ఏంటి ప్రభువా, దిక్కులేని వాళ్ళకి ఏంటి ప్రభువా, ఇది కనీసం బాగుపరచుకోవడానికి లేదంటే హాస్పిటల్ చుట్టూ తిరిగే ఓపిక కూడా లేదు, తిప్పేవాళ్ళు కూడా లేరు, హాస్పిటల్ చుట్టూ తిప్పేవాళ్ళు. అలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ, అలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి దాహాన్ని తీర్చాలి నువ్వు నేను చెప్తున్నా. నా ప్రార్థన అలాంటి వారి దాహాన్ని తీరుస్తుంది. నా ప్రార్థన అలాంటి వారి జీవితాలను పైకి తెప్పరిల్ల చేస్తుంది, బ్రతికింపజేస్తుంది. ఎండలో సొమ్మసిల్లిపోయి వచ్చినోడికి గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు, అడుగు బ్రతికినంత సంతోషం.
బ్రతికినంత. ఈరోజు నీ ప్రార్థన అలా సొమ్మసిల్లిపోయిన వాళ్ళకి జీవాన్ని ఇస్తుంది, బ్రతుకునిస్తుంది. లేదా నా దాహం తీరిపోయింది, నేను ఎంచక్క చర్చికి వెళ్తున్నాను, నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మా కుటుంబం నెమ్మదిగా బాగానే ఉంది, మేము చాలే అని ఆగిపోతావా? లేదంటే ఇతరుల దాహాన్ని తీరుస్తావా? నేను అంటున్నాను, ఎస్, చాలామందికి దాహం ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. చాలామంది జీవితాలు పగిలిపోతున్నాయి, నలిగిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోలేని స్థితిలో, వివరించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళ దాహాన్ని నువ్వు యేసుక్రీస్తు మాట ద్వారా దాహాన్ని తీర్చాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు శ్రమ భరించాడు. ఇక నువ్వు శ్రమ భరించాల్సిన అవసరం లేదు. నేను అంటాను, చర్చికి రండి, మందిరానికి రండి అని మనం మాట్లాడుతుంటే వాళ్ళకి ఏదో గోల్ చేసినట్టు అనిపిస్తుంది, లేదంటే ఏదో మనం విసిగిస్తున్నట్టు అంటుంది. నేను అంటున్నాను, వాళ్ళు నీ మీద విసుగు చెందిన తప్పులేదు, ఇంకో 100 సార్లు పిలువు తప్పులేదు. రమ్మను, ప్రార్థన చెయ్యి. వాడు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండు, వాళ్ళు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండు. ఇది నువ్వు నేను అన్య జనాంగం యొక్క దాహం తీర్చవలసిన వారమై ఉన్నాం. అన్య జనాంగం దాహం తీర్చవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆత్మదాహం పోన్లే, నీతో బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు, ఆఫీస్కి వస్తున్నాడు, బిజినెస్కి వస్తున్నాడు, బాగానే. మరి వాళ్ళ ఆత్మ సంగతి ఏంటి? వాళ్ళ ఆత్మ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తే ఆత్మ తృప్తి పడ్డట. అగ్ని చావదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడైన వాడు అంటున్నాడంట, అయ్యా ఈ అగ్ని, ఈ మంట, ఈ నరకం నేను అనుభవించలేకపోతున్నాను. అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న పేదవాడైన లాజరు ఉన్నాడే, తన చిటికెను వేలు నీళ్లలో ముంచి ఆ ఒక్క చుక్క నా నాలిక మీద వేసి చల్లార్చవయ్యా అని అడుగుతున్నాడు. నేను అంటాను, పాపం అబ్రహాం కనిపించుండొచ్చు, ఒక్క చుక్క అడుగుతున్నాడు కదా, ఇయ్యొచ్చు. లాజర్కే అనిపించవచ్చు, అయ్యయ్యో ఇది నాకు ఎప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టలేదు, కానీ ఈరోజు ఒక చుక్క నీళ్ళు అడుగుతున్నాడు, ఇస్తాను. కానీ ఏమంటున్నాడు తెలుసా అబ్రహాము? నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉందయ్యా, ఈ నుంచి ఆడికి రావటానికి వీల్లేదు. నేను అంటున్నాను, ఇప్పుడు అగాధం లేదు మనిషికి మధ్య. అమ్మ, అర్థమవుతుందా? నీ ఫ్రెండ్కి నీకు మధ్య ఇప్పుడు అగాధం లేదు. నీ బంధువుడికి నువ్వు చుట్టూ ఉన్న మీ అందరు వాళ్ళు రక్షణ పొందటానికి ఇప్పుడు మధ్య అగాధం ఏం లేదు. ఎల్లు, మాట్లాడు, ప్రార్థన చెయ్యి. ఇప్పుడు రక్షించుకోకపోతే రేపొద్దున ఆ బిడ్డ నిమిత్తం దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. అలా కాకుండా మనం రక్షించుకునే వారిగా ఉందాము. ఆయన మన దాహాన్ని తీర్చాడు, అందుకు ఆయన దాహం దప్పికొని ఉన్నాను అనేసి మాటను ఆయన మాట్లాడడం జరిగింది. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధాలు పెట్టినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, కలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగత్ కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 29-30. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమై ఉన్నది. ఇట్ ఈస్ ఫినిష్. ఇది ఒక కేక. ఇది విజయానికి గుర్తు. ఇది విజయానికి గుర్తు. సమాప్తం అయిపోయింది. అన్నిటికీ సమాప్తం. అన్నిటికీ ఫుల్ స్టాప్ పడ్డది. పాత నిబంధన మన మీద, ధర్మశాస్త్రం మన మీద మోపుతున్నా అదేంటి పాప నియమాలకు ఫుల్ స్టాప్ పడింది. అది సమాప్తమైపోయింది. అది సమాప్తమైపోయింది. ఫలానా ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఫలానా వ్యభిచారము పాపము అని మన మీద మోపబడిన ప్రతి నేరము, శిక్ష అన్నిటికీ కూడా సమాప్తం. ఎందుకంటే శిక్షికను భరించాల్సిన అవసరం లేదు, శిక్షను నేను భరిస్తున్నాను అనేసి ఆయన సమాప్తము చేశాడు. ఆయన సమాప్తము చేశాడు. ఈ సమాప్తం అన్న మాట నుంచి కొత్త జీవితం మొదలైంది. ఏంటి? పాత జీవితానికి ముగింపు పలుకుతూ కొత్తగా జీవించండి అంటూ ఆయన మనకి విజయాన్ని ప్రకటించాడు. కొత్తగా ఏంటి? పాత జీవితం. పాత జీవితం ప్రార్థన చేయడానికి ఇష్టపడదు. పాత జీవిత పాపాత్ముడిని, పురుగుని, చెట్టుని, మొక్కని నేను పనికిరానయ్యా, నేను పనికిరానయ్యా అని చెప్తుంది. కానీ కొత్త జీవితం, అయ్యా నువ్వు నేను ఒకటి, నువ్వు నేను, నా శరీరం నీ యొక్క ఆలయం, ఇక నుంచి నేను నీలాగా లోకానికి వెలుగయ్యున్నాను. కొత్త జీవితం పాత జీవితం ఏమని చెప్తుంది? నేను చీకటిలో ఉన్నాను అని చెప్తుంది. కానీ కొత్త జీవితం నేను లోకానికి వెలుగయ్యున్నాను అని ప్రకటిస్తాను. పాత జీవితం నేను పాపిని, నేను నాశనం అయిపోతున్నాను, నేను నాశనానికి గుర్తు, ఆ నాశనం మరణం నా జీవితాన్ని నాశనం చేస్తుంది, మరణానికి వెళ్తున్నానని చెప్తుంది. కొత్త జీవితం, ఇదిగో నేను యుగ యుగములు నీతో కూడా జీవించుచున్నాను అని చెప్తుంది. ఈరోజు మరణానికి ముగింపు, యుగ యుగాలు నిత్య జీవితం జీవించటానికి ప్రారంభం. యుగ యుగాలు నిత్య జీవితం జీవించటానికి. వ్యాధిగ్రస్తుడిగా చనిపోయాడు. ఆ టైంలో పాత నిబంధన కాలంలో మీరు చూసినట్టే లేవియా కాండం, ద్వితీయోపదేశ కాండం, ఆ 5 ఖండాల్లో ఎక్కడ చూసినట్లయితే పాపం చేసినోడికి కుష్టి వచ్చేది. వాడిని ఇంకా ఆ ప్లేస్ నుంచి వెలివేసి బయట ఊరవతల పెట్టాల. అంతేకాకుండా పాపం చేసిన వాళ్ళు ఆ ఇంట్లో పాపం జరిగితే ఆ ఇంట్లో ఏయో మచ్చలు వచ్చాయి, పొడలు వచ్చాయి, ఆ ఇల్లును ఖాళీ చేసేయాలి, లేదంటే కూల్చేయాల. అట్లాగా పాపానికి ఏదో శాపం, ఏదో రోగం, ఏదో నాశనం. పాపం చేస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపాల, పాపం చేస్తే వాడిని ఊర్లోంచి వెలేయాల, పాపం చేస్తే వాడిని అగ్నితో కాల్చి వేయాల, పాపం చేస్తే దానికి శిక్ష ఉంది. కానీ అంటున్నాడు, నువ్వు తెలియక చేసిన పాపానంతటికి, తెలిసి చేసిన పాపానంతటికి సిలువ సమాప్తం పలుకుతుంది. సిలువ ఏం పలుకుతుంది? సమాప్తం పలుకుతుంది. ఇక నువ్వు రోగం అనుభవించాల్సిన అవసరం లేదు, శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు నాతో పాటు యుగ యుగాలు జీవించటానికి ఒక మార్గాన్ని వేస్తున్నాను. సమాప్తమయ్యింది అన్న పలుకు ఒక నూతన రోడ్ని వేసింది. న్యూ రోడ్ అంటాం కదా, ఆ రోడ్డు గతుకుల రోడ్ రా. ఆ రోడ్డు అసలు బాగాలేదు, వెళ్ళలేము, పడిపోతాము.
కొత్త రోడ్డు వేసారు ఈ రోడ్లోంచి. ఇప్పుడు అదే చెప్తున్నాను, పాత రోడ్డు వదిలేసుకోండి, పాత జీవితం వదిలేసుకోండి, పాత ఆలోచనలు వదిలేసుకోండి. న్యూ రోడ్, న్యూ వే. ఏంటి న్యూ వే అంటే? నేను నూతన సృష్టిని, నూతనంగా యేసయ్యలాగా మాట్లాడగలను, యేసయ్యలా చూడగలను, యేసయ్యలా క్షమించగలను, యేసయ్యలా జీవించగలను, యేసయ్యలాగా స్వస్థపరచగలను, యేసయ్యలాగా ప్రార్థించగలను, యేసయ్యలాగా ఆకలి తీర్చగలను. నేను అంటున్నాను, స్వార్థం కలిగి నేను బ్రతకాలని ఎక్కువైపోతున్నాం. కానీ అసలు ఎదుటోని బ్రతికించాలని ఆలోచన ఉంటే నేను చెప్తున్నాను, వితిన్ రోజులో నీ అంత ధనవంతుడు ఎవడు ఉండడు తెలుసా? మనకి మనమే బ్రతకాలన్న ఆలోచన ఎక్కువైపోవడంతో దేవుడు ఇచ్చినా వేస్ట్ అనేసి దేవుడు ఏమీ ఇవ్వట్లేదు. ప్రభువా, నలుగురిని పోషించడానికి ఇస్తాను ప్రభువా, నలుగురి జీవితాలు బాగుపరచడానికి ఇస్తాను ప్రభువా, వాళ్ళను చదివిస్తాను, వాళ్ళకు ఒక నిదర్శనంగా ఉంటాను అనేసి నువ్వు వితిన్ డేస్లో దేవుడు నన్ను ఆశీర్వదించకపోతాడు. మొన్న చనిపోయిన అన్న ఉన్నారే, ప్రవీణ్ అన్న 200 కోట్లంట ఆయన ఆస్తి. ఆయన ఉద్యోగం, ఒక ముందు ఉద్యోగం లేదు, పలానా కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం అదే టీషర్ట్ వేసుకొని చదువుకొని అదే టీషర్ట్తో ఎగ్జామ్కి వెళ్ళేవాడంట 2-3 రోజులు. అర్థమవుతుందా? ఆస్తిలో తండ్రి లేడు, చిన్నప్పటి నుంచే తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, ఆస్తి లేదు, ఆ తల్లి ఎట్లా నడిపిస్తుంది? అట్లా పేదరికంతో వచ్చిన ఆయన 200 కోట్ల రూపాయల ఆస్తి ఆడి నుంచి వచ్చింది అనుకుంటున్నా? ఏదో ఊరికనే బయట నుంచి వచ్చేయలే. 100 మంది అడుక్కునే వాళ్ళకి ఇల్లు కట్టించాడు ఆయన, ఉండటానికి షెల్టర్ కట్టించాడు ఆయన. అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నాడు, 10 మంది పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పోషిస్తూ చదివిస్తున్నాడు. మనకు తెలియని సేవ ఎంతో చేశాడు, అందుకు దేవుడు దీవించాడు. ఇట్లాంటోడికి ఇస్తే 10 మందిని పోషిస్తాడు, ఇట్లాంటోడికి ఇస్తే 10 మంది ఆకలి తీరుస్తాడు, ఇట్లాంటోడికి ఇస్తే 10 మంది బతికేలా చేస్తాడు, 10 మంది బతికేలా చేస్తాడు. అందుకు దేవుడిచ్చాడు. అమెరికాలో కంపెనీ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అమెరికాలో మనం వెళ్ళి రావాలంటే ఆ టికెట్ అదే కష్టం. అట్లాంటిది అక్కడ కంపెనీ ఉండి కొంతమందికి జీతాలు ఇస్తున్నాడు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకు దీవించాడు అంటే దీవించటానికి కారణం ఉంది. యేసయ్య అంటున్నాడు, ఈ బిడ్డకి ఇస్తే నన్ను చూపిస్తాడు. ఈరోజు ఈ మాటతో మనం బ్రతుకుదాం. ప్రభువా, నువ్వు ఇచ్చే రూపాయి నీ సేవ కోసం ఖర్చు పెడతావు, నువ్వు ఇచ్చే రూపాయి ఆకలితో ఉన్నవాడు ఖర్చు పెడతావు, నువ్వు ఇచ్చే రూపాయి పలానా దిక్కులేని వాళ్ళ కోసం ఖర్చు పెడతా, నువ్వు ఇచ్చే రూపాయి అనాథల కోసం, తండ్రి లేని వారి కోసం ఇస్తానని అడుగు. దేవుడు కుమ్మరిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు కుమ్మరిస్తాడు. నిబంధనతో ముందుకెళ్ళాలి. ఆయన సమాప్తమైందని ఎందుకు చెప్పాడంటే, నీకు నూతన జీవితం ప్రారంభమవుతుంది. ఆ నూతన జీవితం నాలాగా బ్రతుకు, రాజులాగా బ్రతుకు. పాత జీవితం దాసుల్లాగా కానీ నూతన జీవితం సమాప్తమయ్యిందని చెప్పిన తర్వాత రాజులాగా బ్రతకాల్సిన జీవితం. కానీ ఇంకా మనం బిచ్చగాళ్ళలాగే బ్రతుకుతున్నాం. ఎందుకంటే స్వార్థం, కల్మషం ఎక్కువైపోయింది. సిలువ మరణం ద్వారా శుద్ధి చేసుకో. మనం ముందుకెళ్ళబోతున్నాం. మనం రాజులాగా బ్రతకబోతున్నాం. నేను చెప్తున్నాను, నువ్వు పరిపాలించేవాడివి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నుండి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ
బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆఖరి మాట, 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. 23:46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఎవరికి అప్పగిస్తున్నాడు ఆత్మను? ఎవరికి అప్పచెప్తున్నాడు? తండ్రికి. ఎవరైతే పంపించారో ఆయనకి అప్పచెప్తున్నాడు. ఈరోజు నీకు నాకు శరీరాన్ని సృష్టించింది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. ఈరోజు నీలోకి నాలోకి ఆత్మను పంపించింది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. మళ్ళీ ఆత్మ ఎవరితో కలవాలా? తండ్రితోటే కలవాలా. ఆయనతో కలవాలి అంటే ఆయనలాగే ఉండాలి, అంతే కదా. పాలల్లో పాలు వేస్తాం, లేదంటే కొన్ని నీళ్ళు వేస్తాం, అంతే కదా. పాలల్లో అట్టిపండు జ్యూస్ వేస్తామా? రుతమంటే ఏమేస్తాం పాలల్లో? పాలల్లో పాలు, లేదంటే కొంచెం నీళ్ళు. ఏమేస్తాం పవన్? ఈరోజు నిష్కలంకంగా నీ ఆత్మను సిలువ మరణం ద్వారా చేశాడు. కలంకం లేదు, ఇంకా మన ఆత్మకు కలంకం లేదు. కానీ ఇక్కడ బ్రతికే బ్రతుకు దేవుడిలాగా బ్రతకకపోతే కలంకం అంటుకుంటారు. అర్థమవుతుందా? బ్రతికే బ్రతుకు దేవుడిలాగా బ్రతకకపోతే, నిన్ను రాజులాగా పంపించినప్పుడు రాజులాగా ఉండకపోతే, ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ని పోలీస్ స్టేషన్ వాళ్ళు పంపిస్తారు. వెళ్ళి పలానా ఊళ్ళో పలానా దొంగ ఉన్నాడు, లేదంటే పలానా వాళ్ళు ఉన్నారు, కేసు ఉంది, వెళ్ళి రా అంటే పోలీసోళ్ళలాగానే వస్తాడు. అర్థమవుతుందా? పోలీసోళ్ళకుండా జంకుతూ బిడియంగా భయంతో వీళ్ళు నన్ను ఏం చేస్తారా అని వస్తే ఏమవుతుంది? దొంగే తిరగబడి కొడతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. రాజులాగా జీవించాల్సిన మనము రాజులాగా జీవించకుండా దుష్టుడికి భయపడుతున్నాం, దొంగ అయిన దుష్టుడికి భయపడుతున్నాం, అబద్ధికుడైన దుష్టుడికి భయపడుతున్నాం. అసలు ప్రార్థన చేసేవాడికి భయం ఉండదు, ప్రార్థన చేసేవాడికి భయం ఉండదు. మనకెందుకు భయం కలుగుతుందంటే జీవించాల్సిన రీతిలో జీవించక ప్రార్థన చేయట్లేదు కదా. మనం రాజులన్న విషయం మర్చిపోయాం, యాజకులన్న విషయం మర్చిపోయాం, ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు, ఆయనే అధికారి అన్న విషయాన్ని మర్చిపోయాం గనక దొంగల్లాగా బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రతి ఓడు దోచుకుంటున్నాడు, ప్రతి ఓడు గాయపడుస్తున్నాడు, ప్రతి ఓడు అవమానిస్తున్నాడు, ప్రతి ఓడు నిందిస్తున్నాడు. ఈరోజు దేవుడు విడిచిపెట్టడు, మనం విడిచిపెడుతున్నాం దేవుడిని, మనం విడిచిపెడుతున్నాం. నువ్వు రోజు మొక్కళ్ళేసి ప్రార్థన చెయ్యి, దేవుడు విడిచిపెట్టాడా లేదా అన్న విషయం నీకు అర్థమవుతుంది. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు యేసయ్య ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పాడు. ఈరోజు నువ్వు నేను ధైర్యంగా ఆ మాట చెప్పగలగాల. ఆ మాట ధైర్యంతో ఎట్లా చెప్పాడు? ఎస్ లార్డ్ ఫాదర్, నువ్వు ఇచ్చిన పనంతా ముగించేసా, నువ్వు చెప్పిందంతా ముగించేసా, ఏది పెండింగ్ ఉంచలే, ఇప్పుడు నా ఆత్మను అప్పచెప్తున్నాను, తీసుకో. మరి నువ్వు నేను ఎట్లా చెప్తా?
నీ చుట్టూ ఉన్నోళ్ళు రక్షణ పొందలే, నీ కుటుంబం రక్షణ పొందలే, ప్రార్థన జీవితం లేదు, ఇంకా ఎంతో ఆత్మలు ఉన్నాయి. 150 కోట్ల మంది ఇంకా భారతదేశంలో అట్లాగే ఉంటే నా బాధ్యత లేదంటే ఎట్లాగా? ఇంకా భారతదేశంలో అందరు కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఆ నాయకులు వాళ్ళు వీళ్ళంతా ఇంకా రక్షణ పొందకుండానే ఉంటే నా బాధ్యత కాదు అని అంటే ఎట్లా? ఈరోజు వాళ్ళందరినీ మార్చి నువ్వు నా ఆత్మను అప్పచెప్తున్నానని చెప్పాలా? ఎవరిని మార్చకుండా, నీ పని చెయ్యకుండా, నీ బాధ్యతను నిర్వర్తించకుండా నా పని అయిపోయింది అంటే ఎట్లాగా? ఈరోజు దేవుడు ఈ సిలువ మన 7వ మాట నీకు నాకు చెప్తుంది ఏంటంటే, దర్ ఈస్ వర్క్ స్టిల్ పెండింగ్. నువ్వు చెయ్యాల్సిన పని ఇంకా ఉంది. నువ్వు మాట్లాడాల్సిన జీవితాలు ఉన్నాయి, నువ్వు విడిపించాల్సిన జీవితాలు ఉన్నాయి, నువ్వు రక్షించాల్సిన జీవితాలు ఉన్నాయి, నువ్వు పంచే జీవితాలు ఉన్నాయి, నువ్వు పోషించే జీవితాలు ఉన్నాయి, నువ్వు బ్రతికించే జీవితాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు నాతో మాట్లాడుతుంటే నేను నీకు చెప్తాను ఏ రోజుకి ఏం చెయ్యాలో అన్నది. ఏ రోజుకి నువ్వు నాతో మాట్లాడకుండా, నువ్వు నాతో సహవాసం లేకుండా, నాతో పని అయిపోయిందంటే ఎట్లా అయిపోయింది పని? ఎట్లా అయిపోయింది? రేపొద్దుట ఆయన అనాలా, బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, ఇచ్చిన దానిలో నమ్మకస్తుడిగా ఉన్నావు, ఇంకా 10 పట్టణాలు నీకు అప్పచెప్తున్నానని చెప్పాలా? నువ్వు ఇంకా కుటుంబాన్నే రక్షించుకోక, ఇంకా వీధి వారినే రక్షించుకోక, ఇంకా గ్రామం వారినే రక్షించుకోక, ఇంకా అధికారులనే రక్షించుకోక, ఇంకా మలిన మన చుట్టూ చీకటి కనిపిస్తుంది, మన చుట్టూ ఇంకా పాపం రోత, అబ్బబ్బబ్బా ఎన్ని దరిద్రమైన విషయాలు న్యూస్ తెరుస్తుంటే నిజంగా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇవి వింటున్నామా అని అనిపిస్తుంది. అలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి మన చుట్టూ. ఎంతో ఘోరమైన సంఘటన. ఎక్కడ చూసినా పలానా ఓడు అమ్మాయిని పాడు చేశారు, పలానా ఓడు 5 సంవత్సరాల పిల్లని పాడు చేశాడంటే మరి ఆడు మనిషో మృగమో నాకు అర్థం అవ్వట్లేదు. మనుషులు అంత క్రూరాత్మం ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లల్ని చూస్తే మనకు నవ్వు వస్తుంది, ముద్దు వస్తుంది. అట్లాంటిది పిల్లని పాడు చేసిన తర్వాత ఎక్కడ బయటపడుతుందో గొంతు నులిమి చంపేశాడంట. అంత క్రూరాత్మ ఇంకా మనుషుల్లో ఉంది అంటే మనం ప్రార్థన చేయక వాళ్ళు ఇంకా దుష్టుడితో నింపబడి పాడు చేయటమే కాదు చంపేస్తున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయటానికి ఇంకా పెండింగ్లో ఉంది. నా మాటలన్నీ ఒట్టిగానే అనుకోవద్దు దయచేసి ప్లీజ్. రేపొద్దుట దేవుడు నిన్ను అడుగుతాడు. నీ కోసం బ్రతకడానికి కాదు, నిన్ను పోషించడానికి నేనున్నా, నిన్ను దీవించడానికి నేనున్నా, నిన్ను హెచ్చించడానికి నేనున్నా. మరి నువ్వెందుకున్నావు? నా తరపున పరిపాలన చెయ్యటానికి, నా తరపున విడిపించటానికి, రక్షించటానికి. ఈరోజు ప్రార్థన గది మన యుద్ధ రంగం, ప్రార్థన గది మన పోరాట గది. అసలు ప్రార్థన గది ఉందా నీకు? ప్రార్థన గదిలో వీరుడుగా నిలబడు, యుద్ధం చేయటానికి. ఆయన ఆత్మను అప్పజెప్పేశాడు, ఇంకా పని అయిపోయింది. నీకు నాకు పని అవ్వలే, నీకు అసలు పని ప్రారంభమే అవ్వలేదు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన పని చేయడానికి. 7వ మాట నీకు నాకు చెప్తుంది, దర్ ఇస్ స్టిల్ వర్క్. ఇంకా పని ఉంది, ఆ పనిని మనం ముగించాలి. ప్రార్థన చేసుకున్నాం. దేవా మీకు స్తోత్రం, రాజా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఈ 7 మాటలు ఎన్నో గొప్ప, ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి తండ్రి. నువ్వు మమ్మల్ని తండ్రి నిన్ను చూపించడానికి నడిపిస్తే అయ్యా దరిద్రులుగా బ్రతుకుతున్నా, హీనులుగా బ్రతుకుతున్నా, నిన్ను విడిచిపెట్టి బ్రతుకుతున్నా అయ్యా, ఇంకా పాపులం అనే పాపంలోనే ద్రొల్లుతున్నాం తండ్రి. విడుదలనిచ్చావు, రక్షణనిచ్చావు. ఇక మేము చెయ్యాల్సింది ఇతరుల్ని రక్షించడం, విడిపించటం, స్వస్థపరచడం, బాగు చేయటం, ఇతరుల జీవితాల్ని కదిలించటం తండ్రి. మేము అన్న దగ్గరే ఆగిపోతున్నాం తండ్రి.
ఇతరుల గురించి ప్రార్థన రావట్లేదు. అయ్యా మా దేశంలో ఎంతో నాశనం 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 నాశనం, చీకటి కటిక చీకటి రగులుతుంది తండ్రి. అయ్యా నీతిగా మాట్లాడే వాళ్ళని చంపేస్తున్నారు తండ్రి, నీతిగా బ్రతికే వారిపైన దాడులు చేస్తున్నారు తండ్రి. అయ్యా ఇదిగో చిన్న పిల్లల మీద స్త్రీల మీద అయ్యా వివక్ష తండ్రి, కక్ష అయ్యా ఇదిగో తండ్రి చంపేస్తున్నారు, నాశనం చేస్తున్నారు తండ్రి. అయ్యా ఈ నీ నీతి మా దేశమును ఏలునుగాక. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధత మా దేశాన్ని ఏలునుగాక. అయ్యా నువ్వు పరిపాలన రాజ్యం ఎలాగైతే అయ్యా చేస్తున్నావు అలాగే భారతదేశంలో కూడా నీ రాజ్య పరిపాలన జరుగునుగాక. సిలువ మరణం యొక్క అయ్యా ఇదిగో తండ్రి ఆ కృప శక్తి మా దేశం నెరవేర్చబడునుగాక, నెరవేరునుగాక. అయ్యా ఇంకను తండ్రి స్వార్థపరులుగా మా దేశంలో ఎవరు ఉండటానికి వీల్లేదు. అయ్యా ఇక దేవుడి పట్ల నిర్లక్ష్య స్వభావం సంఘానికి ఉండకూడదు తండ్రి. మీకు వందనాలు అయ్యా. మా దేశం వెలిగింపబడునుగాక, ఆ నీతితో వెలిగింపబడునుగాక, పరిశుద్ధతతో వెలిగింపబడు. మా నాయకులు మా అధికారులు తండ్రి, మా చుట్టూ ఉన్న వారు తండ్రి అయ్యా మా ప్రజలు రక్షణ పొందుదురుగాక. ఈ చుట్టూ ఉన్న కాలనీ రక్షణ గురించి ప్రార్థన చేస్తాం. ఈ చుట్టూ ఉన్న ఏరియా ఈ కుటుంబాలు వీరి జీవితాలు రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వీరి జీవితాలు నీ వైపు నీ వైపు నీ వైపు చేతులెత్తుతుండగా మేము విడిపించుదుముగాక, మేము రక్షించుదుముగాక. ఈ రోజు నుంచి మా పరిచర్య ప్రారంభమైంది అంటూ మాట్లాడుతున్నావు తండ్రి. ఒట్టిగా ఇక ఉండకుందుముగాక, ఖాళీగా ఇక ఉండకుందుముగాక. పరిచర్య చేసేవారిగా నీ పనిని నువ్వెట్లా ముగించావో అట్లాగా నేను ముగించాను అని చెప్పేవారిగా ఉందుముగాక. అలా మమ్మల్ని నడిపించమంటూ ఈ సంఘాన్ని ఈ బిడ్డల్ని ఈ కుటుంబాలని రక్తం కింద తీసుకొస్తూ నీ శుభాలు దీవెనలు ప్రసన్నత నీ మహిమైశ్వర్యాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. ఆరోగ్యముతో నెమ్మదితో వీరి జీవితాలు నడిపించమంటూ ఈ రోజు నుంచి నీ సిలువకు సాక్షులుగా ఈ బిడ్డలు కుటుంబాలు బ్రతుకునుగాక అంటూ నీ దీవెనను విడుదల చేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకు వారి కుటుంబాలకును నాకును ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.